కవిత ఇంటి వద్ద కనిపిస్తూ ఉన్న దృశ్యాలవి చాలా పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఈడీ అధికారులు వెంటనే అరెస్టు చూపెడుతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు అక్కడికి చేరుకొని వెలుపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తులో నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ నేతలు. సో ఏ క్షణమైనా కవితను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం హరీష్ రావు, కేటీఆర్ కవిత నివాసం వద్దకు చేరుకున్నారు, నందినగర్ వద్దకు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ, ఇది చాలా దుర్మార్గమైనదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. స్థానికంగా అక్కడ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్ భూపతి, తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనమైనటువంటి వార్తగా చెప్పొచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కంటే ముందే కవితను అరెస్ట్ చేస్తారనుకున్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రస్తుతం ఈ ఒక హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనేది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరి కాసేపట్లోనే మోడీ హైదరాబాద్కు వస్తున్నటువంటి ముందుగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనకు టీవీ స్క్రీన్లో కూడా చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో పలుసార్లు విచారణకు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గతంలో కూడా సిబిఐ విచారణకు ఇదే ఇంట్లో హాజరయ్యారు, కావాల్సినటువంటి సమాచారం కూడా ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 2 సార్లు కూడా తాను ఏదైతే సెంట్రల్ వ్యాప్తంగా కూడా ఢిల్లీ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు కావచ్చు ఎవరైతే వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి అధికారులు మధ్యాహ్నం నుంచి కూడా విచారణ అయితే చేపడుతున్నటువంటి నేపథ్యంలో వారు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లు, ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఇప్పుడే లోపల చెప్పిన విషయం ఏంటంటే 8:45 ఫ్లైట్ కు మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి తీసుకుపోతున్నాం అన్న మాట చెప్పినారు. అంటే మొదలే అరెస్ట్ చేస్తామని మొదలే అనుకుని 8:45 కవిత గారి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి వచ్చినారు. అంటే ఇంత కుట్రపూరితంగా చేస్తారు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి, మోడీ కలిసి డెఫినెట్ గా చోటాబాయి, బడాబాయి అనుకున్నారు. ఇద్దరు కూడా మరి వాళ్ళు అనుకునే చేస్తున్న పని ఇది. కాంగ్రెస్, బీజేపీ ఒకటైపై చేస్తున్న పనిది. మరి దీన్ని డెఫినెట్గా మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. ప్రీ ఎమ్మెల్యే యాక్ట్లో అంటే మనీ లాండరింగ్ యాక్ట్లో
ప్రీ అరెస్ట్లు ఒక ఆడామని అరెస్ట్ చేయకూడదనే కేసు ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్న సందర్భంలో కూడా సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇవాళ అక్రమంగా వచ్చి వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అరెస్ట్ చేస్తున్నారా, బలవంతంగా తీసుకుపోతున్నారా, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి ఉన్నది. డెఫినెట్గా అరెస్ట్ చేయకుండానేం లేదు అని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద 19 దానిక ఈ కేసు వింటామో అని సుప్రీంకోర్టు అన్నది. కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ గొంతుక ఉండదు, తెలంగాణ ప్రజల పక్షాన అడిగేవారు ఉండరు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఉండరు. ఇక సాఫీగా జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా దగ్గర తీసుకోవచ్చు, రేవంత్ రెడ్డిని చోటాబాయి బడాబాయి అని చెప్పి ఆల్రెడీ కలిసిపోయినారు. కాబట్టి ఈ ప్లాన్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం అంటే సర్చన్ వచ్చినారు, సర్చన్ వచ్చి 8:45 ఫ్లైట్కి తీసుకుపోతామంటున్నారు. అంటే మొదలే